పోసాని కృష్ణమురళి సొల్లు కబుర్లతో కూడిన ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి కన్క్లూజన్గా తాను ఇక రాజకీయాల నుండి పూర్తిగా వైదొలుగుతున్నానని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పోసాని ప్రెస్ మీట్ నేపథ్యం కూడా అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 కేసుల వరకు ఫైల్ కావడంతో గత్యంతరం లేక పోసాని ఒక డ్రామా ప్రెస్ మీట్తో బయటకు వచ్చాడు. ఆ ప్రెస్ మీట్లో చాలా కథలు చెప్పాడు. తన కొడుకు తనను ప్రశ్నించడం, అద్దంలో చూసుకుంటే తన మొహం తనకే అసహ్యంగా కనబడడం, అబ్బో ఇలాంటి సొల్లు కబుర్లు చాలా చెప్పాడు పోసాని. కానీ జస్ట్ 1 వీక్ బ్యాక్ TV5 చైర్మన్ గారిని కుక్క అని తిట్టి సడన్గా పోసాని మారిపోయాడంటే ఎవరైనా నమ్ముతారా? కాగా పోసాని తన ప్రెస్ మీట్ కబుర్లు అయితే బాగానే చెప్పాడు, కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సారీ మాత్రం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యులను ఎంత దారుణంగా తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని సైకో అన్నాడు. చిన్న పిల్లలను చూడకుండా ఆయన కూతుళ్లను గురించి అసహ్యంగా మాట్లాడాడు. కుటుంబ సభ్యుల గురించి చాలా నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడాడు. అక్రమ సంబంధాలు అంటగట్టాడు. ఆ బూతులు, దారుణమైన వ్యాఖ్యానాలు అందరూ మరిచిపోయి ఉంటారనుకున్నాడేమో పోసాని. అవన్నీ రికార్డెడ్గా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో భద్రంగా ఉన్నాయి. ఆ విషయం అలా ఉంచితే పోసానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరి ముఖ్యంగా జన సైనికులు హెచ్చరిస్తున్నారు. మర్యాదగా తాను పవన్ కళ్యాణ్ గారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ గారికి పబ్లిక్గా అపాలజీ చెప్పాలి. అటువంటి పక్షంలోనే అరెస్ట్ అయ్యాక శిక్ష తాలూకు ఇంటెన్సిటీ తగ్గుతుంది. లేని పక్షంలో పోసాని దారుణమైన శిక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండక తప్పదు.